మీకు ద్వారకాధిపతి అయినటువంటి ఉగ్రసేనుడు సందేశాన్ని పంపించాడు. అదేం సందేశం అప్ప అది? ఆయన మాటలు ఇవి: ఓ కృష్ణ, నువ్వు అక్కడ యుద్ధం చేస్తూ ఉంటే సాల్వుడు ఈవేళ ద్వారకకు వచ్చాడు. వసుదేవుణ్ణి క్రూరంగా చంపేశాడు. అందువల్ల ఓ కృష్ణ, ఇక యుద్ధం చాలించి తక్షణం వెనక్కురా. ఇదే ఇప్పుడు నువ్వు చేయవలసినటువంటి ముఖ్య కర్తవ్యం అని ఉగ్రసేనుడు పంపిన దూత నాకు చెప్పాడు. ఆ మాట విని నా మనసు ఎంతో బాధపడింది. నాకేం చెయ్యాలో తెలియలేదు. నేను ఆ చెడు వార్త విని సాత్యకిని బయలుదేవుడని అంటే ప్రద్యుమ్నుడిని నిందించాను. బలదేవుణ్ణి కూడా ఉన్న సాత్యకిని కానీ బలదేవుణ్ణి కానీ ప్రద్యుమ్నుడిని కానీ నేను నిందించాను. వాళ్ళంతా ఉండి ఏమిటి ఇట్లయింది? ఎందుకంటే నేను ద్వారకను రక్షించే బాధ్యతను, నా తండ్రిని రక్షించే బాధ్యతను వారి చేతిలో పెట్టాను. ఇప్పుడు బలవంతుడైన బలదేవుడు జీవించే ఉన్నాడా? సాత్యకి రుక్మిణి కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు జీవించే ఉన్నారా? చారుదేష్ణుడు, సాంబుడు మొదలైన వారు బ్రతికే ఉన్నారా అని నా మనస్సు ఎంతో కలత చెందింది. నేను మోహంలో పడ్డాను. వీరంతా జీవించి ఉండగా స్వయంగా ఇంద్రుడే వచ్చినా వసుదేవుడు వధింపబడాడు. బలదేవుడు మొదలైన యాదవులు కూడా మరణించి ఉంటారని నాకు అనిపిస్తుంది. అప్పుడు నాకెంతో కోపం వచ్చింది. నేను సాల్వుడిని వాడి సైన్య సమేతంగా నాశనం చేయాలని నిశ్చయించుకున్నాను. మళ్ళీ సాల్వుడితో యుద్ధానికి దిగాను. అప్పుడు శోభ విమానం నుండి నా తండ్రి వసుదేవుడు క్రిందకు పడిపోయటాన్ని చూశాను. అంతలో మళ్ళీ నన్ను మోహం ఆవేశించింది. అప్పుడు అలా కిందకు పడుతున్నటువంటి నా తండ్రి రూపం పుణ్యం క్షీణించి స్వర్గం నుండి భూమిపై పడుతున్న యయాతి రూపంలాగా ఉంది. నా తండ్రి చిరిగిన వస్త్రాలను కట్టుకొని ఉన్నాడు. మలినమైన తలపాగాను ధరించి ఉన్నాడు. ఆయన జుట్టు చెదిరిపోయింది. ఆ సమయంలో నా తండ్రి చూడటానికి పుణ్యం నశించి క్రింద పడుతున్న గ్రహంలాగా ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్న వసుదేవుణ్ణి చూడటంతోనే నా చేతిలోని ధనస్సు జారి కింద పడిపోయింది. నేను మోహితుడైపోయాను. రథంలోనే కూలబడిపోయాను. ప్రాణం పోయిన వాడిలాగా అచేతనంగా అయిపోయాను. అలా నన్ను చూసి సైన్యమంతా ఆహాకారాలు చేసింది. మరణించి నేల మీద పడుతున్న నా తండ్రి రూపం పక్షిలాగా ఉంది. నేలపై పడుతున్నప్పుడు శత్రువులు శూరాలు పట్టిచాలు ధరించి వసుదేవుడి శరీరాన్ని పొడిచారు, ముక్కలు చేశారు. ఆ ఘోర కృత్యాన్ని చూసి నా మనసు చలించిపోయింది. ఒక్క ముహూర్త కాలంలో నాకు తెలివి వచ్చింది. మోహం తొలగిపోయింది. ఆ సమయంలో యుద్ధరంగంలో శోభ విమానం లేదు. సాల్వుడు కూడా కనిపించలేదు. వృద్ధుడైన నా తండ్రి కూడా కనిపించలేదు. అప్పుడు నాకు ఇదంతా రాక్షసమాయ అని తెలిసింది. వెంటనే పైకి లేచి 100 కొద్ది బాణాలను శత్రుసేనపై కురిపించాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 22వ అధ్యాయం. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పాడు: ఓ ధర్మరాజా, నేను ధనస్సు తీసుకొని బాణాలు ప్రయోగించి శోభ విమానం పైన ఉన్న రాక్షసులను కిందకు పడగొట్టాను. తర్వాత సూర్యకిరణాల వంటి బాణాలను సాల్వుడి మీద ప్రయోగించాను. అప్పుడు సాల్వుడు మాయను ప్రయోగించాడు. అంతే, శోభ విమానం కనిపించలేదు. నేను ఆశ్చర్యపోయి అలా నిలబడిపోయాను. అప్పుడు దానవులు గట్టిగా అరిచారు. నేను వారిని వధించాలని శబ్దవేదైనటువంటి బాణాన్ని సంధించాను. దాన్ని చూసి వారందరూ శబ్దం చేయలేదు, శాంతించారు. ఎందుకంటే ఇంతకుముందు శబ్దం చేసినటువంటి రాక్షసులందరినీ నేను ఇలాంటి బాణాలతోనే సంహరించాను. అందుచేత వారు ఆ శబ్దవేది అయినటువంటి ఆ బాణాన్ని గుర్తించి శాంతించారు, భయపడ్డారు. అంతలోనే మరొక వైపు నుంచి శబ్దం వచ్చింది. నేను వెంటనే శబ్దవేదులైన బాణాలను అటువైపు ప్రయోగించాను. ఈ విధంగా అసురులు
క్రింద మీద అన్ని దిశల్లోనూ శబ్దాలు చేశారు. నేను శబ్దం వినిపించిన ప్రతి వైపు బాణాలు ప్రయోగించాను. వారందరినీ వధించాను. ఆ తరువాత శోభ విమానం నాకు ప్రాగ్జ్యోతిషపురం సమీపంలో కనిపించింది. అప్పుడు దుర్మార్గుడైన శాల్వుడు హఠాత్తుగా నా మీద రాళ్ల వర్షం కురిపించాడు. అప్పుడు నేను పర్వతాల చేత కప్పబడిన వల్మీకంలాగా అయిపోయాను. అంటే పుట్టలాగా అయిపోయాను. గుర్రాలు సారితతో ఉన్న నేను ఎవరికీ కనిపించలేదు. అప్పుడు వృష్టి వంశీయులు సైనికులు ఎంతో భయపడి అన్ని దిక్కులకు పారిపోయారు. నేను శిలలతో కప్పబడి ఉండటం చేత భూమి ఆకాశాల్లో ఉన్నటువంటి వారెవరికీ కనిపించలేదు. స్వర్గంలో ఉన్నవారికి కూడా కనిపించలేదు. దానితో అన్ని దిక్కుల నుంచి ఆహాకారాలు వినిపించాయి. అందరూ దుఃఖంతో రోధించారు, ఆక్రోశించారు. అది చూసి నా శత్రువులందరూ ఎంతో ఆనందించారు, మిత్రులందరూ దుఃఖించారు. అలా ఆ సమయంలో శాల్వుడు నాపై విజయం సాధించాడు. ఈ విషయం నాకు స్పృహ వచ్చిన తర్వాత సారథి ద్వారా తెలిసింది. ఆ తర్వాత నేను పాషాణాలను, కొండరాళ్లను కూడా చీల్చగల వజ్రాయుధాన్ని తీసుకొని పర్వతాల అన్నిటినీ ముక్కలు ముక్కలు చేశాను. అప్పుడు నేను మేఘాలను చీల్చుకొని వచ్చిన సూర్యుడిలాగా శిలుల పుట్టలో నుంచి బయటకు వచ్చాను. అప్పుడు బంధువులందరూ నన్ను చూసి ఎంతో ఆనందించారు. రాళ్లు పడటం వల్ల నా గుర్రాలు బాగా గాయపడ్డాయి, ఎంతో వణికిపోయాయి. నేను వాటిని ఓదార్చాను, రక్షణ కల్పించాను. అప్పుడు దారుకుడు నా గుర్రాలను చూశాడు. ఇంతలోనే ఒక మంచి మాట చెప్పాడు. ఓ కృష్ణ, నీకు శుభం. అటు చూడు, అక్కడ శాల్వుడు కనపడుతున్నాడు. ఇక ఉపేక్షించకు, అతన్ని వధించు, విడిచిపెట్టకు, ఆలస్యం చేయకు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. కృష్ణ, ఎలాగైనా సరే యుద్ధంలో శత్రువులను చంపవలసిందే. శత్రువు బలహీనుడైనా కూడా బలవంతుడు ఉపేక్షించకూడదు. శత్రువు తన ఇంట్లో కూర్చున్నా సరే అతడు చంపదగిన వాడే. ఎందుకు ఆలస్యం చేస్తున్నావో తెలియదు. ఎందుకు ఇంత యుద్ధం చేస్తున్నావో, ఇన్ని మాయలు ఎందుకు ప్రయోగిస్తున్నావు, ఇంతసేపు ఏదో పడినట్టుగా, ఏదో గాయపడినట్టుగా, మూర్చిపోయేటట్టుగా ఎందుకు ఆడుతున్నావో తెలియదు నాకు. ఇక యుద్ధంలో ఉంటే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కదా, చంపు. కనుక నువ్వు శాల్వుణ్ణి చంపు. కాలం మించిపోకూడదు. వీడు సున్నితంగా లొంగడు, నీకు మిత్రుడు కాడు, ద్వారకపై దండెత్తి నాశనం చేశాడు. అటువంటి క్రూరుడితో నువ్వు యుద్ధం చేస్తున్నావు అన్నాడు. అలా సారథి నన్ను ప్రేరేపించగా అది సత్యమేనని గ్రహించి వెంటనే శాల్వుణ్ణి వధించాలని దృఢమైన సంకల్పం చేసుకున్నాను. దారుకుడితో, దారుకా, ఒక్క నిమిషం ఉండు అని వెంటనే నాకెంతో ఇష్టమైన ఆగ్నేయాస్త్రాన్ని సంధించాను. దానికి రణరంగంలో అడ్డులేదు. అది దివ్యమైన అస్త్రం. వేరే అస్త్రాలతో అది ఛేదించబడదు. అది మహాశక్తి కలది, అన్నిటినీ సహించగలది, గొప్ప కాంతి గలది. అది దానవుడి చంపగల అస్త్రం. యుద్ధంలో ఆ అస్త్రం యక్షులకు, రాక్షసులకు, దానవులను, శత్రువులను భస్మం చేస్తుంది. అది యముడిలాగా అతి భయంకరంగా ఉంది. సుదర్శన చక్రంలాగా పదును కలిగి ఉంది. శత్రువులను సంహరించే ఆ ఆగ్నేయాస్త్రంతో నేను సుదర్శన చక్రాన్ని అభిమంత్రించాను. నీ శక్తితో శోభ విమానాన్ని నాశనం చెయ్యి, నా శత్రువులను సంహరించు అని కోపంతో దానిని శోభ విమానంపైకి ప్రయోగించాను. ఆ చక్రం ఆకాశంలో వేగంగా దూసుకొని వెళుతూ రెండో సూర్యుడిలాగా ప్రకాశించింది. అది శోభ విమానం దగ్గరకు చేరి కర్రను నరికినట్లుగా తన పదునైన అంచులతో దానిని మధ్యకు చీల్చివేసింది. శివుడి బాణానికి త్రిపురాలు పడిపోయినట్లుగా సుదర్శన చక్రం యొక్క దెబ్బకు శోభ విమానం రెండు ముక్కలై పడిపోయింది. అది నేల మీద పడగానే చక్రం నా చేతికి తిరిగి వచ్చింది. నేను దానిని మళ్ళీ వేగంగా శాల్వుడిపైకి ప్రయోగించాను. అప్పుడది
గదను తిప్పుతూ యుద్ధం చేస్తున్న శల్యుడి వద్దకు వెళ్ళి అతన్ని రెండుగా చీల్చేసింది. మళ్ళీ నా వద్దకు వచ్చేసింది. శల్యుడు మరణించాడు. ఎందుకంటే సమయం అంత కావాలి కదా, ఇంత సైన్యం వాడి ఉండేటువంటి మాయ అంతా నాశనం కావాలి కదా. ఒకవేళ అప్పుడే ప్రయోగించే శల్యుడిని చంపవచ్చు కృష్ణుడు. ఇంతవరకు ఇంత యుద్ధ వివరణ ఇదంతా చెప్పవలసిన పని లేదు ధర్మరాయికి, ఒకే పని అయిపోవు. కానీ శల్యుడి యొక్క మాయ అంతా ఉంది కదా, అదన్నీ నాశనం చేయాలి కదా, అన్నీ బయటకు రావాలి కదా. ఆ బయటకు వచ్చేంత వరకు కాచుకున్నాడు. సమయం రావాలి కదా, ఆ కుండ నిండాలి కదా పాపం అనేది. శల్యుడు మరణించాడు. దానవులందరూ ఎంతో భయపడ్డారు. నా బాణాలతో గాయపడి ఆహాకారాలు చేస్తూ అన్ని వైపులకు పారిపోయారు. తర్వాత నేను నా రథాన్ని శోభ విమానం సమీపంలో నిలబెట్టి ఆనందంతో పాంచజన్య శంఖాన్ని పూరించాను. శోభ విమానంలోని అంతస్తులు, గోపురాలు కాలిపోతూ ఉంటే అందులోని స్త్రీలు అటూ ఇటూ పరుగులు పెట్టారు. అలా దుష్టులైన దానవులను, శోభ విమానాన్ని నాశనం చేసి నేను తిరిగి ద్వారకకు వచ్చాను. స్నేహితులందరికీ ఆనందాన్ని కలిగించాను. ఓ ధర్మరాజా, నేను హస్తినాపురానికి రాకపోవటానికి కారణం ఇదే. శల్యుడు అడ్డం వచ్చాడు. నేను వచ్చి ఉంటే జూదం జరిగేది కాదు, లేదా దుష్టుడైన దుర్యోధనుడు జీవించి ఉండేవాడే కాదు. నేనే వాణ్ణి వధించేవాణ్ణి. ఆనకట్ట తెగిన తర్వాత నీటిని ఆపలేం కదా, జరగవలసింది జరిగిపోయింది కదా, అందుచేత నేనిప్పుడు ఏమీ చేయలేను అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు నమస్కారం చేశాడు. ధర్మరాజు, భీముడు కృష్ణుని శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నారు. అర్జునుడు శ్రీకృష్ణుడిని కౌగలించుకున్నాడు. నకుల సహదేవులు శ్రీకృష్ణుడికి నమస్కారం చేశారు. ధౌమ్యుడు గౌరవించాడు. ద్రౌపది కన్నీరు కార్చింది. ఇలా శ్రీకృష్ణుడు పాండవుల చేత గౌరవించబడ్డారు. సుభద్రను, అభిమన్యుణ్ణి తన రథంలో ఎక్కించుకొని రథమెక్కి ద్వారకకు వెళ్ళాడు. తరువాత దృష్టద్యుమ్నుడు ద్రౌపదీ పుత్రులను తీసుకొని తన పాంచాల నగరానికి వెళ్ళాడు. చేదీరాజైన దృష్టకేతు తన సోదరి నకులుడి భార్య అయినటువంటి కరేణుమతిని తీసుకొని తన నగరానికి వెళ్ళాడు. కేకేయ రాజు కుమారులు పాండవులను ఓదార్చి వారి అనుమతి తీసుకొని తమ దేశాలకు వెళ్ళారు. అప్పుడు పాండవులు తమతో వచ్చిన విప్రులకు, వైశ్యులకు మీ స్థానాలను తిరిగి వెళ్ళండి అని ఎన్నోసార్లు చెప్పారు. అయినా వారు పాండవులను విడిచిపెట్టలేదు. ఆ సమయంలో కామ్యక వనంలో మహాత్ముల సమ్మేళనం అద్భుతంగా జరిగింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.